ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని అతిథి గృహంలో ఆలూరు నియోజకవర్గ సమన్వయకర్త విరూపాక్షి మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఆలూరు నియోజకవర్గ కేంద్రంలోని అన్ని మండలాల ఎంపీటీసీలు, సర్పంచులు, ఎంపీపీలు, మండల కన్వీనర్లు, జెడ్పీటీసీలు, కార్యకర్తలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆలూరు సమన్వయకర్త విరూపాక్షి మాట్లాడుతూ, తల్లి పాలు తాగి తల్లి రొమ్ము గుద్దడం అంటే ఒక్క గుమ్మనూరు జయరాంకే చెల్లుతుందన్నారు. జగన్మోహన్ రెడ్డి బీసీ సామాజిక వర్గానికి పెద్దపీట వేస్తూ మంత్రి పదవిని కట్టబెడితే ఆలూరుని అభివృద్ధి చేయకుండా అవినీతి పనులు చేస్తూ ఒక పనికి ఒక్కొక్క రేటు పెట్టి ప్రజల దగ్గర డబ్బులు వసూలు చేసిన ఘనత నీది అని ఆరోపించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు దగ్గర డబ్బులు తీసుకున్నది నిజమా కాదా అని ఆరోపించారు. అలాగే ఉత్సవ విగ్రహం నీవని, పూజారుడు నీ సోదరుడని అన్నారు. ఆలూరు నియోజకవర్గంలో పెత్తనమంతా నీ తమ్ముళ్లకు కట్టబెట్టి చేతకాని దద్దమ్మవు కాదా అని ఆరోపించారు. నీవు పార్టీ మారినంత మాత్రాన ప్రజలు నిన్ను వదిలిపెట్టరని, ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా నిన్ను ప్రజలు ఓడగొడతారని విరూపాక్షి గుమ్మనూరు జయరాంపై విరుచుకుపడ్డారు. ఇంకోసారి మా జగన్ జోలికి కానీ, ఆలూరు నియోజకవర్గంలో మా కార్యకర్తల జోలికి కానీ వస్తే తరిమి కొడతామని హెచ్చరించారు. ఆస్పరి జెడ్పీటీసీ దొరబాబు, జిల్లా వైస్ చైర్మన్ బావశేషప్ప తదితరులు మాట్లాడుతూ, ఆలూరు నియోజకవర్గంలో మీరు చేసిన ఘనత ఏం లేదని, మీరు మీ సోదరుడు ఆస్తులు పెంచుకున్నారు తప్ప ఆలూరు నియోజకవర్గంలో అభివృద్ధి ఏం చేయలేదని అన్నారు. ఎవరు ఎక్కడ ఏమి చేస్తున్నారో కూడా పసిగట్టి ఆలూరు నియోజకవర్గానికి న్యాయం జరగాలనే ఉద్దేశంతో మరి నేను ఒక్క పని చేశాడు. ఆ పని ఏమంటే తులసి వనంలో గంజాయి మొక్కని తీసి పక్కన పెట్టాడని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. ఈరోజు నీ ఆగడాలు ఆలూరు నియోజకవర్గమే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా నీ కరప్షన్లు, నీ దౌర్జన్యాలు, నీ వివిధ మైనస్సులు మరి ఒకటి కాదు, పదుల సంఖ్యలో మైనస్సులను దాటి నువ్వు మోసం చేస్తూ ఉంటే మేము ఎన్ని రోజులు చూస్తూ మరి ఊరికే ఉండే ఉద్దేశం లేదని అందరినీ కలుపుకొని కార్యకర్తలు, రైతులు, కార్మికులు, కర్షకులు ఏకమై ఈరోజు మాకి రైతు కుటుంబంలో పుట్టినటువంటి ఒక సామాన్య కార్యకర్త నుండి పైకొచ్చినటువంటి మరి అభ్యర్థిని మా చేతిలో మరి పెట్టడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు. మేము దీనికి సమాధానం మరి నియోజకవర్గంలో ఉండే ప్రయాణికం, మహిళలు సైతం, యువకులు సైతం, రైతులు సైతం అందరూ సిద్ధంగా మరి నీకు ఎక్కడికి వస్తావు నీవు చెప్ప ముందు, నువ్వు ఆలూరు నుంచి సిద్ధమా, మరి కర్నూలు నియోజకవర్గంలో, కర్నూలు జిల్లాలో ఎక్కడ సిద్ధం? ఆలూరు నియోజకవర్గంలో ప్రజల పోటు ఎక్కువైతుందని ఈ జిల్లాని వదిలి పారిపోవాలని చూస్తా ఉన్నావు. ఇది నిజం కాదా అని ఈ సందర్భంగా మరి అక్కడ కూడా నువ్వు ఈ జిల్లా దాటిపోతే అక్కడ కూడా నీ బండారం అంతా హిస్టరీ చదివిన వాల్మీకులు ఉన్నారు, హిస్టరీ చదివిన ఎస్టీలు ఉన్నారు, మైనార్టీలు ఉన్నారు. నీ ఆగడాలకు అక్కడ కూడా అడ్డుకట్ట వేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరి సోదరులారా, ఈరోజు ఆయనకు వదిలేస్తున్నాం. ఈ మీడియా సందర్భంగా నీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మరి రండి. మీరు చేసిన మేలు ఆలూరు నియోజకవర్గంలో మేము చేశాం, మేము అన్ని పెట్టాం అని మీ దగ్గర ఆ ధైర్యం ఉంది కదా, మేమంతా పిలుస్తూ ఉన్నాం. మరి అన్ని కులాలు ఏకమై, కార్యకర్తలు ఏకమై రండి. ఇండిపెండెంట్గా వచ్చే దమ్ము ఉందా అని ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. ఆలూరు నియోజకవర్గం నుంచి మీ దమ్ము ధైర్యాన్ని ఈరోజు సిద్ధంగా ఎదుర్కోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఆలూరు ప్రజానీకం సిద్ధంగా ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. మరి మీదే ఆలస్యమని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ పెద్దలందరికీ పేరు పేరున మరి కృతజ్ఞతలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. నియోజకవర్గంలోనూ గుమ్మనూరు జయరాం గారు ఈ పొద్దు మమ్మల్ని అన్నీ అప్పటికి ఓట్లు వేసుకొని ఈ పొద్దుకు మనం అందరినీ మనమే చేసినాము, ఇది చేసినామని పోయేది కాదు. ఇది మంచి పద్ధతి కాదు. జగన్మోహన్ రెడ్డిని కానీ విమర్శించేది కాదు. ఎప్పుడు కానీ గుర్తుపెట్టుకోనాలా, ఆయన పెట్టిన భిక్షని నీవు తెలుసుకోనాలి. అది
ఇప్పుడు నేను పోయినాను సిద్ధము అది ఇది అనేది కాదు, మంచిది కాదు అది. ఇది మాత్రపు ఇది మన వాళ్ళంతా చెప్తున్నాము. మా వైఎస్ఆర్ పార్టీలోన ఎవరు నీకు కదిల వాళ్ళంటూ ఎవరు లేరు. నీ పరిస్థితి లేదు. మా వైఎస్ఆర్ కుటుంబంలోన సిద్ధంగా నిలబడి అందట మెజార్టీతో మళ్ళీ ఎలక్షన్ గెలుచుకొని వస్తామని తెలిపిస్తున్నాను. మాజీ మంత్రి గుమ్మనూరు జయరాం గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని మాట్లాడడం అది ఎంతవరకు సహజం అనేది అందరికీ తెలిసిందే. కాబట్టి ఈరోజు 5 సంవత్సరాలుగా మంత్రిగా ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఫోటో పెట్టుకోవాలి. ఆయన ఈరోజు బీసీలకి అన్యాయం జరిగేదని అంటున్నాడే. ఈరోజు వాల్మీకులకి అనంతపురం డిస్టిక్ అయితేనేమి, కర్నూలు డిస్టిక్ అయితేనేమి, ఒక ఎమ్మెల్సీ జిల్లా పరిషత్ చైర్మన్ అయితేనేమి, కేటీసీ జిల్లా చైర్మన్ అయితేనేమి, ఇవన్నీ వాల్మీకులకు ఎంతో మేలు చేస్తున్నాడు. కాబట్టి ఆయన అనడం చాలా విరుద్ధంగా ఉంది. ఈరోజు ఆలూరు కాన్ఫరెన్స్లో 2022లో పీకే టీం వాళ్ళు మీ గ్రాఫ్ పడిపోయింది, మీరు ఇప్పటి నుంచి మా సంఘం కార్యకర్తలు బాగా పట్టించుకునండి. సర్పంచులు అయితేనేమి, ఎంపీడీసీలు అయితేనేమి, జెడ్పీడీసీలు అయితేనేమి, అదేవిధంగా ఆ రోజే చెప్పినారు, 2022లోనే చెప్పినారు. కానీ వాళ్ళు అదే అవినీతిగా పాల్పడినారు. కానీ ఏ రోజు కూడా ఒక నాయకులను కానీ ఒక ప్రజాప్రతినిధులు కానీ పట్టించుకోలేదు. ఈరోజు సర్వే చేసినారు. సర్వే విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పినాడు, మీ సర్వే ప్రకారం ఇస్తాను, సర్వేలే గ్రాఫ్ లేకపోతే నేను టికెట్ ఇను అనే ఉద్దేశంతోనే నీ అవినీతి ఎంత జరిగినా కూడా ఒకసారి బెంచగాలని వచ్చా, ఒకసారి ఇస్పేటగాలని వచ్చా, ఒకసారి హాస్పిటల్ పొలాల మీద వచ్చా, ఎన్నెన్నో వచ్చినా కానీ అయినా 5 సంవత్సరాలు కొనసాగించినాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి సత్యంత వరకు నువ్వు ఫోటో పెట్టుకొని ఉండాల్సిందని ఈ సభాముఖం చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు కర్నూలులో సర్వే విధానంగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజు ఏం చెప్పినాడు, మీ సర్వే ప్రకారం ఇస్తాను, సర్వేలే గ్రాఫ్ లేకపోతే నేను టికెట్ ఇను అనే ఉద్దేశంతోనే నీ అవినీతి ఎంత జరిగినా కూడా ఒకసారి బెంచగాలని వచ్చా, ఒకసారి ఇస్పేటగాలని వచ్చా, ఒకసారి హాస్పిటల్ పొలాల మీద వచ్చా, ఎన్నెన్నో వచ్చినా కానీ అయినా 5 సంవత్సరాలు కొనసాగించినాడంటే ఆ జగన్మోహన్ రెడ్డి సత్యంత వరకు నువ్వు ఫోటో పెట్టుకొని ఉండాల్సిందని ఈ సభాముఖం చెప్తున్నాం. ఎందుకంటే ఈరోజు కర్నూలులో మైనార్టీని తీసేసి మైనార్టీకి ఇచ్చినారు, కోడుమూరులో ఎస్సీని తీసేసి ఎస్సీకి ఇచ్చినారు, నందికొట్టుకూరులో ఎస్సీని తీసి ఎస్సీకి ఇచ్చినారు. ఈ ఆలూరులో కానీ వాల్మీకిందే తీసినారు. కానీ ఏరే కులాలకే మిగిలే. కాబట్టి ఇరుపక్షాన ప్రజల్లో ఆయన దూరం పెట్టినా కానీ ఈరోజు ప్రజల్లో అందుబాటులో ఉండి ఏ కార్యక్రమాలు జరిగినా పెన్లైన్లు అయితేనేమి, సహాయ శక్తులతో ఆయన ఆర్థికంగా అయితేనేమి, ఆయన ఒక ఎమ్మెల్యే కాదు, ఓన్లీ ఒక జెడ్పీడీసీగా పోయి ప్రజాసేవలో చేసుకుంటూ ఈరోజు 5 సర్వేలు చేస్తే 5 సర్వేల్లోన 80% వచ్చింది ఆయనకి. ఆయన అయితే గెలుస్తాడు అనే ఉద్దేశంతో వచ్చిన తర్వాత ఆయన జీవించుకోలేక, ఆయన టికెట్ ఇచ్చి జీవించుకోలేక ఆయన తప్పే ఏరోవనికి అండి వేరేవనికి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి మాట మీద ఉన్నాడు కాబట్టి అది ఎవరికైతే వచ్చిందో ఆ సర్వే ప్రకారం ఇరుపక్షానికి ఇవ్వాలనే ఉద్దేశంతోనే ఆయనకి ఇరుపక్షానికి టికెట్ ఇచ్చిన దానికి ఇది చేస్తున్నారు. కానీ ఈరోజు 2 ఎంపీలు 2 ఎమ్మెల్యేలు ఈరోజు వాల్మీకులకి ఇచ్చినారంటే ఎంత పెద్ద బీట్ వేసినారండి. మీకు కూడా ఈ రోజు వరకైనా ఆ సీటు రిజర్వ్లోనే పెట్టినాడు. నువ్వు అన్న 5 నీకు 2019 ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచే నువ్వు అవినీతికి పాల్పడినావు. ఎందుకంటే మేము చూసాం, స్వయాన మేము చూసాం. ప్రతి ఒక్క సమస్య వచ్చినా కానీ మమ్మ ఇది మంచి పద్ధతి కాదు అంటే ఆయన వాళ్ళ తమ్ములకే పట్టం కట్టి ఏ రోజన్నా నువ్వు ప్రజల సమస్యలు తెలుసుకున్నావా? నువ్వా ప్రజల సమస్యలు ప్రజల దగ్గర అంచుకుపోతే లేదు మా తమ్ముడు ఉన్నారు పని మీ తమ్ముడికి పట్టం కట్టి మీ తమ్ముల్ని మీ కుటుంబంనే కానీ మీరు బాగుపరుచుకున్నారు. కానీ ఏనాడైనా ఏ వాల్మీకినైనా కానీ, ఏ ఎస్సీనైనా కానీ, ఏ మైనార్టీలైనా కానీ, ఏ ఎస్టీలైనా కానీ, ఏ ఓసీలైనా కానీ ఒక్కరికన్నా నువ్వు పలానిట్లా పని చేసి పెట్టాననే విధంగా చెప్పు. నువ్వు ఏదైనా ఉంటే నీ గుడ్డల మీద ధైర్యం ఉంటే గుండె మీద చేసుకొని చెప్పు. నువ్వు అభివృద్ధి నేను ఈరోజు గ్రామాల్లో ప్రతి గ్రామానికి పోతున్నాను. ప్రతి ఒక్క అక్క చెల్లెములు వాళ్ళ మనసు అసలు ఎంత బాధపడుతున్నా అంటే నాకు తెలుసు. ఒక రోడ్డు లేదు, ఒక నీళ్ళు లేవు. ఏ ఊరికి పోయినా రోడ్లు దుమ్ము ఎక్కిపోయినాయి, గుంతులు పడిపోయినాయి. నువ్వు కార్మిక శాఖ మంత్రి, ఎందుకంటే క్యాబినెట్ మినిస్టర్ నువ్వు. క్యాబినెట్ అంటే ఏంది? ప్రభుత్వమే నువ్వు. అట్లా అలాంటిది నీ చేతన అవుతుంది. అది ఆ పక్కన మన బుక్కాన్ రాజేంద్ర ఉన్నాడు, ఆయన ఎంత అభివృద్ధి చేసినాడో చూసుకో. నువ్వు మంత్రి, ఆయన మంత్రి, నువ్వెందుకు చేయలేదు? నీకు కెపాసిటీ ఎందుకు? నీకు అవన్నీ డెవలప్మెంట్ లేదు. నీకు డెవలప్మెంట్ లేదు. డబ్బులు ఎవరు ఇస్తారు, ఎవరు దోచుకుందాము అని తమ్ముళ్ళని పెట్టి, ఒక తమ్ముని అక్కడో తమ్ముని, చిప్కిరిమంటలో తమ్ముని, ఆలూరులో తమ్ముని పెట్టి నువ్వు అంత దోచుకునేక చేసి సరిపోయింది. కానీ నీకు ఏనాడైనా ప్రజల సమస్యలు తెలుసుకున్నావు నువ్వు ఈరోజు నువ్వు పోయాడు కాళ్ళకు మొక్కుతావు
చంద్రబాబు నాయుడు ఏనాడు బీసీలకి పెద్దపీట వేసినాడు, జయహో బీసీ అని పెట్టినాడు ఆయన. ఈరోజు నిన్న ఏ బీసీకి న్యాయం చేసినాడు ఆయన? ఇప్పుడు కానీ ఇప్పుడు టికెట్లు ఇచ్చిన వాళ్ళు ఓసీలకి ఎక్కువ, వాళ్ళ కులానికి ఎక్కువ ఇచ్చుకున్నారు కదా టికెట్లు, మన బీసీలకి ఇచ్చినాడు ఆయన. ఏ రోజు ఇచ్చినాడు ఆ బీసీలకి? నువ్వేపోతే ఈరోజు పోయి జగన్మోహన్ రెడ్డి కానీ శిలాపలకం అంటే ఏం శిలాపలకం? నీకు చెప్పే కానీ వస్తుంది ఆ శిలాపలకం మనకి. నువ్వా నిలబడినావు జీవోత్సవంలో, నువ్వు ఉండేది నీ తమ్ములకు పట్టం కట్టి నువ్వా జీవోత్సవంలో నువ్వు కూర్చున్నావు. ఈ రోజు కానీ ఆయన జగన్మోహన్ రెడ్డి గారు ఇద్దరు కూర్చోబెట్టి ఒక ఎమ్మెల్యేకి వాల్మీకి ఒకరికి ఎమ్మెల్యేకి ఇస్తున్నాను, ఒకరికి ఎంపీ ఇస్తున్నాను జయరాం, మీరు కర్నూలు జిల్లా అంతా తిరిగి మీరు వాల్మీకులంతా కలిసి బీసీలంతా కలిసి ఇద్దరు కలిసి గెలుచుకున్న తాగురావాలని ఆ విధంగా ఆయన కూర్చోబెట్టుకొని చెప్తే ఈరోజు నువ్వు మీ తమ్ముళ్ళ మాటలేని మీ తమ్ముళ్ళ మాట ఎంపీకి అయితే దోచుకునేకుండా ఎమ్మెల్యే తల దోచుకునేకి వస్తుంది అని దోచుకునేది బాగా తెలుసు కదా వాళ్ళకి, అలవాటు పడిపోయినారు. కాబట్టి మాకు ఎమ్మెల్యే ఉండాలా వద్దని, కానీ వాళ్ళు ఎవరో తప్పుడు మాటలు తప్పుడు నిర్ణయం తీసుకొని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశం నువ్వు మాట్లాడుతున్నావు. జగన్మోహన్ రెడ్డి గారికి న్యాయం ఎంత 2019 నుంచి ప్రతి ఒక్క రోజు నీది ఈరోజు కాంట్రవర్సీ లేదని చెప్పు. ప్యాకెట్ అయితేనేమి, లిక్కర్ అయితేనేమి, భూ కబ్జాలు అయితేనేమి, బెంజ్ కార్ అయితేనేమి, ఈ రోజు లేదు నీది, ఈ రోజు లేదు. ప్రతి ఒక్క రోజు నీది ప్రతి ఒక్క తీసుకుంటూ ప్రతి ఒక్క రోజు టీవీ ఛానల్లో వస్తుంటుంది. ఈ రోజు లేదనుతుంది. అయినా కానీ జగన్మోహన్ రెడ్డి గారు పెద్ద మనసుతో నిన్ను ఏనాడు ఏమనలే. ఎందుకంటే బీసీలు నీకు ఎందుకు ఈరోజు నీకు ఆ పెద్దపీట ఎవరు వేసినారంటే వాల్మీకిలో పుట్టడమే నువ్వు, నీకు ఆ అదృష్టము. లేదంటే పెద్ద వాళ్ళ సొంత బంధువులైనా కానీ 2.5 సంవత్సరాలే మినిస్టర్ పదవి ఇచ్చినారు. ఈరోజు నీకు 5 సంవత్సరాలు ఇచ్చినారంటే ఎవరి నుంచి ఇచ్చారు? నీకు ఒక్క వాల్మీకి అయిన దానికే వాల్మీకులు మా జిల్లాలో 10-12 లక్షల మంది ఉన్నారు కాబట్టి ఈరోజు బీసీలు ఎక్కువ ఉన్నారు కాబట్టి మన కర్నూలు జిల్లాలో. అందుకోసమే ఈరోజు నీకు బీసీలను ఏమనకూడదు. బీసీలు అంటే ఏమన్నంటే మళ్ళీ అందరూ చెడ్డ పేరు వస్తున్నాయి అనే విధంగా నీకు 5 సంవత్సరాలు ఇస్తే ఈరోజు ఆయన్ని ఫోటో పెట్టుకొని దండు పెట్టుకోవాలి నువ్వు. ఈరోజు ఆయన్ని విమర్శించే స్థాయి ఆడుంది నీకు. ఎవరి నుంచి సంపాదించుకో 1000 కోట్లు నీ నారాయణ అన్నాడు. మా నాయనతో 2000 కోట్లు ఉన్నాయని. 2000 కోట్లు ఎవరి నుంచి సంపాదిస్తున్నావు? ఎక్కడి నుంచి సంపాదించి మీ నారాయణ ఎంత మీ నారాయణ చేయకుండా దందాలు లేవు, భూ కబ్జాలు లేవు. ఏదన్నా కానీ పోనంటే నిన్ను ఏ సర్వే రిపోర్ట్లో తీసుకున్నా, ఏ దాంట్లో తీసుకున్నా, ఇప్పుడు నాకు ప్రజల్లో గ్రామాలు అయిపోతుంటున్నారు. వాడు ఎక్కడ జయరాం గారు రమ్మని అంటున్నారు. అంత అవినీతి పరిపాలన చేసినావు. అవినీతి పరిపాలన చేసి ఈరోజు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఎట్లా తిట్టమైనవా? రెడ్లు అంటావు. రెడ్లు ఇప్పుడు కొత్తగా వచ్చినారా? రెడ్లు ఆలూరు కాన్స్టిట్యూన్సీలో రెడ్లు బీసీలకి వెళ్ళాదంటావు, రెడ్లకి వెళ్ళాదంటావు. ఏమున్నూరు ఏది రెడ్డి నుంచి బీసీకి వెళ్ళాదా? అల్ల రామకృష్ణారెడ్డి సొంత బంధువు అయినా వాడిని తీసేసారా? ఎవరినా ఆయన ప్రతి ఒక్కసారి మీకు మీటింగ్ పెట్టి 2 సంవత్సరాల నుంచి చెప్తున్నాడు. ఏదన్నా కానీ మీరు సరి చేసుకోండి అని చెప్తూనే ఉంటాడు. అయినా నువ్వు సరి చేసుకోలే. నీకు అహంకారం పెరిగిపోయా. నాకు 5 ఏళ్ళు మినిస్టర్ ఇచ్చినాడు. ఎవడైతేనేమి ఫస్ట్ సంపాదన డబ్బులు దోసుకోలే విధంగా నువ్వు డబ్బులకే ప్రయారిటీ ఇచ్చినావు. కానీ అభివృద్ధికి కానీ ఏడే కానీ ఏ ప్రజల సమస్యలు కానీ ఏ కార్యకర్త సమస్య కానీ ఏ నాయకుల సమస్య కానీ తెలుసుకున్నావు ఏనాడన్నా? సర్పంచ్ కావాలంటే డబ్బులు ఎంగా ఉంది. ప్రతి గ్రామం లేకపోతే ప్రతి ఒక్క అక్కాచెల్లములు మా జగన్కే మేము నీకు కాదు మా జగన్మోహన్ రెడ్డికి వేస్తామనే విధంగా ఈరోజు చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి ఒకటేది రోడ్లు లేవు, నీళ్ళు తాగినట్టు సమస్య లేదనే విధంగా అది చెప్తున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఆడే కానీ ఒక్క పొల్లంత మాట్లాడడం లేదు. ప్రతి గ్రామం లేకపోయినా వాళ్ళు బ్రహ్మరథం మాడుతున్నారు. మా జగననే గెలిపించుకుంటామంటున్నారు. ఈ రోజు నువ్వు పోయి ఈ జిల్లా కాదని గుంటగా వద్దనే లేదు, ఏ పార్టీకి నువ్వు వద్దనే లేదు. నువ్వు ఇంత అవినీతి పరిపాలన చేసి మళ్ళా జగన్మోహన్ రెడ్డి అన్ని దానికే మాకు చాలా బాధ అయింది. అందుకోసమే ఈరోజు మేము మీడియాకి ప్రెస్ మీట్ పెట్టినాము. ఇంకా ఏదైనా కానీ ఇంకొకసారి మా జగన్మోహన్ రెడ్డి అన్నావంటే నువ్వు ఇక్కడ మన ఆంధ్రలో తిరగకుండా చేసి తరిమి కొడతారని చెప్తున్నాను. ఎవరంటే ఏ కాన్స్టిట్యూన్సీకి పోయినా నిన్ను తరిమి కొట్టి నీకు ఖచ్చితంగా డిపాజిట్ లేకుండా ఓడించక రెడీగా ఉన్నారు. ఎక్కడైనా పోటీ చేయి. ఈ అవినీతి పరిపాలన ప్రతి మన జిల్లానే కాదు పక్క జిల్లాలో కానీ తెలుసు నీ అవినీతి పరిపాలన ఎంతో, నీ దందాలు ఎంతో. పోలీసులను కొట్టిన ఘనత మీదే. ప్యాకాట్ ఆడేకి వస్తే ప్యాకాట్ ఆడిని కూడా పోలీసులను కొట్టిన నీ తమ్ముడు అందరు తెల్దా? జనాలకు తెలుదా?
అయినా జగన్మోహన్ రెడ్డికి ఏనాడు కానీ నువ్వు ఏమి విమర్శించలేదు. అయినా అంత పెద్ద మనసుతో మళ్ళీ నీకు ఎంపీ టికెట్ ఇచ్చినాడు. ఎమ్మెల్యే టికెట్ నువ్వు ఓడిపోతావని తెలిసి నీకు ఎంపీకి పోమని చెప్తే నాకు ఎంపీ వద్దు అనుకొని ఇప్పుడు పోయి ఆయన చంద్రబాబు నాయుడు కాళ్ళ మీద పట్టినాడు. చంద్రబాబు నాయుడు నీకు టికెట్ ఇస్తాను అయ్యి టికెట్ ఇస్తే టికెట్ ఇస్తే ఖచ్చితంగా నువ్వు ఎక్కడ పోటీ చేసినా జనాలు ఖచ్చితంగా నేను ఓడిస్తారు. అది ఘంటాపదం చెప్తున్నాం సార్. ఈరోజు ఎంత వచ్చిన మన అందరి కార్యకర్తలకి ప్రత్యేక ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. వాళ్ళ తమ్ములు కానీ ఎవరైనా కానీ వాళ్ళ సంబంధించిన ఎవరైనా కానీ మా కార్యకర్తలకే కానీ మా నాయకులకే కానీ ఎవరైనా కానీ కాల్ చేసి బెదిరించినారంటే మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకంగా ఈ ఆలూరు కాన్స్టిట్యూన్సీని ప్రత్యేక దృష్టి పెట్టినాడు. ఎవరైనా కానీ ఖబర్దార్ మీరు ఎవరైనా కానీ బెదిరించినారని తెలిస్తే కదా మీ కాళ్ళు చేతులు పురి తిప్పే విధంగా మేము ఈరోజు హెచ్చరిస్తున్నాం. మీకు మా ఎప్పుడు ఎన్ని అర్థం రాత్రులు అయినా కానీ ఫోన్ చేస్తే మేము రెడీగా ఉంటాము. ఎవరి కార్యకర్తలు ఎవరు ఎదబడద్దండి. ఎవరికి కానీ మనకి జగన్మోహన్ రెడ్డి గారు సీఎం గారు ఉన్నారు. మళ్ళా నెక్స్ట్ మన జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు. మనకి 175 అంటే ఎందుకంటున్నారంటే మనము సంక్షేమ పథకాలు చూస్తుంటే ప్రతి ఊర్లో అఖండ మెజార్టీతోనే గెలిపించడానికి రెడీగా ఉన్నారు మనకి 2024లోన. అందుకోసమే చెప్తున్నా ఖబర్దార్ ఎవరే కానీ మా కార్యకర్తలు జోలికి వస్తే మీ అంతా చూస్తామని చెప్తే హెచ్చరిస్తున్నాం. ఈ రోజు